ఆ నేతకి ఏమైంది? ఇన్నాళ్ళు వచ్చామా, చూశామా, చేశామా అన్న రీతిలో ఉండే నేత ఇప్పుడెందుకు వార్డులో స్పీడ్ పెంచారు? దీర్ఘకాలికంగా ఉన్న సమస్య చిట్టా పట్టుకుని ఇప్పుడెందుకు త్వరితగతిన పనులు చేయించే పనిలో పడ్డారు? ఇన్నాళ్ళు పార్టీలో బలమైన నేతగా ఉన్న నాయకుడు నాడు స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన స్వచ్ఛంద సేవకుడు ఇప్పుడెందుకు ఇలా మారిపోయారు? ఎన్నికలు వస్తున్నాయనా, లేక ప్రజల్లో ఉంటే అవకాశాలు అవే వస్తాయనా? ఏంటి కారణం? వాట్స్ ద ఫోకస్? 1 year నుంచి మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఎవరికి చెప్పినా సాల్వ్ కాలేదు. సతీష్ గుప్తా గారికి ఫోన్ చేస్తే చెప్తే వాళ్ళు వచ్చి కంటోన్మెంటల్ తోటి మాట్లాడి సాల్వ్ చేయించాను. థ్యాంక్ యూ సతీష్ గుప్తా అన్న. కంటోన్మెంట్ 5వ వార్డ్ సోషల్ వర్కర్, ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు తేలికుంట సతీష్ కుమార్ గుప్తా తీర్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఇన్నాళ్ళు హడావిడి తగ్గించి తన దృష్టికి వచ్చిన సమస్యలు మాత్రమే అంటూ పరుగులు తీసిన తేలికుంట సతీష్ కుమార్ గుప్తా ఇప్పుడు రూట్ మార్చారు. ప్రత్యేకంగా పెండింగ్ లో ఉండి జటిలంగా మారి తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వెతికి పట్టుకొని మరీ పరిష్కరించే పనిలో పడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటే, మరి ఎన్నికలు వస్తున్నాయా అంటే అది ఎన్నికల కోసం కాదు, నన్ను నమ్మి వచ్చిన ప్రజల కోసమే అంటూ తేలికుంట సతీష్ కుమార్ గుప్తా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం కంటోన్మెంట్ 5వ వార్డులోని బాలాజీ నగర్, కాకాగూడ, ఓల్డ్ వాసవి నగర్ కాలనీలో డ్రైనేజ్ సమస్య జటిలంగా మారింది. ఈ తరుణంలో ఈ పనుల విషయంలో దృష్టి సారించిన సతీష్ కుమార్ గుప్తా సీఓ మధుకర్ నాయక్ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడంతో పాటు కొత్త డ్రైనేజీ పైపులను పనులు చేయించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన చేస్తున్న పనులపై స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు. నాకు కాదు, ఈ పనులు చేయిస్తున్న సీఓ మధుకర్ నాయక్ కృతజ్ఞతలు తెలపండి అంటూ తెలియజేస్తున్నారు. చాలా మంచి పని చేసినావు, చాలా థాంక్స్ అని చెప్పు. తేలికుంట ప్రస్తుతం స్పీడ్ చూస్తే ఏమో ఎన్నికలు వస్తున్నాయన్న సమాచారం అందింది కాబోలనుకుంటే, ఆయన మాత్రం ఎన్నికలు వచ్చినా రాకున్నా ప్రజల్లో ఉంటే అవకాశాలు అవే వస్తాయంటూ పరుగులు తీస్తుండడం విశేషం.